అజ్ఞాతంలోకి బోరుగడ్డ అనిల్. అయితే ఈయన మాత్రం ఎన్నో కేసులుండి ఇప్పుడైతే జైలుకి వెళ్ళడం జరిగింది. జైలుకి వెళ్ళిన తర్వాత కాకమ్మ కబుర్లు అన్నీ చెప్పి మా అమ్మకి బాగోలేదని లలిత హాస్పిటల్ అనే ఓ హాస్పిటల్లో జాయిన్ చేశాము. ఈ స్టోరీ అంతా తెలిసిందే. కానీ పోలీసులు ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నారంటే కనీసం ఫేక్కి ఒరిజినల్కి సర్టిఫికెట్లు ఏవి కరెక్ట్ ఏవి రాంగ్ అని తెలియలేని స్టేజ్లో పోలీసులు వర్క్ చేస్తున్నారు. మరి ఇప్పుడైనా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, ఫోన్లు కరెక్ట్ అవ్వట్లేదు, ఫోన్లు స్విచ్ ఆఫ్, ఇంకా ఎలాంటి ఆధారం కూడా లేదు ఎక్కడికి వెళ్ళాడు ఏంటని. దాని గురించి ఏం చెప్తారు? సో మనం పురాణాల్లో కానీ అట్లా వింటే ఎక్కడ ఆవు పులి కథ ఒకటి ఉంటుంది అనమాట. సో దాంట్లో ఏంటంటే పులి ఆవు పిల్లల్ని చంపేస్తున్నప్పుడు మా పిల్లల్ని పెట్టేసి నేను వచ్చేస్తా అని చెప్పి ఆవు వెళ్ళిపోయి తప్పించుకుని వెళ్ళిపోద్ది అనమాట. సో ఆ రకంగా ఇక్కడ ఈయన కూడా పోలీసుల్ని మొత్తం చట్టాలను అందరినీ కూడా గుడ్డివాళ్ళని చేసి నిజంగా న్యాయస్థానంకి మధ్యన గుడ్డ తీసేశారు. సో కానీ అది ఇంకా మళ్ళీ కళ్ళగంతలు కట్టినట్టుగా ఈయనైతే ప్రవర్తించాడు అనమాట. ఎందుకంటే వాళ్ళ మదర్కి బాగాలేదని చెప్పి ఇక్కడ ఒక హాస్పిటల్, అట్లానే ఇక్కడ చెన్నైలో ఒక హాస్పిటల్లో వాటిలో నుంచి సర్టిఫికేట్లు పుట్టించి సో ఆవిడని చూడాలని చెప్పి ఒకసారి వెళ్తే ఓకే బాగా మళ్ళీ తిరిగి వచ్చాడు. రెండోసారి వెళ్ళినప్పుడు మాత్రం తిరిగి రాలి. ఎందుకంటే అది అతనికి ఒక ఎస్కేప్ ప్లాన్ లాగా మారిందని చెప్పచ్చు ఖచ్చితంగా. సో ఏదో ఒక హాలీవుడ్ సినిమా తరహాలో ఇంత లెవెల్లో క్రియేట్ చేసి అటు నుంచి బయటకు వెళ్ళిపోతే ఎవరికి కూడా పోలీసులకు అనుమానం కూడా రాలి. మరి వాళ్ళు ఎందుకు ఇంత లేటుగా తెలుసుకున్నారంటే వాళ్ళ అది అసమర్థత అని చెప్పాలి. సో నిజంగా మన ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయి అంటే పోలీసులు కానీ కోర్టులు కానీ ఎలా పనిచేస్తున్నాయి అంటే ఇతని విషయంలో చూసి తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇంత నిర్లక్ష్యమా అంటే ఇతను ఒక క్రిమినల్గా ఎన్నుకొని ఆ జైలుకి వెళ్ళి శిక్షని అనుభవిస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఈజీగా తప్పించుకోగలిగాడు అంటే ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి వాళ్ళని ఈజీగా నమ్మించగలిగాడంటే వాళ్ళు ఎంత వెనకబడ్డారని అయితే అసలు మాటల్లో కూడా మనం వర్ణించలేము. సో మరి బోరుగడ్డ అనిల్ ఒకప్పుడు ఎన్ని మాట్లాడాడు, ఎంతమందిని ఎన్ని రకాలుగా దూషించాడు. సో అతను ఆల్రెడీ చాలామందికి అటు చంద్రబాబుకి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ థ్రెటనింగ్ వర్డ్స్ ఇచ్చాడు అనమాట. అంటే వాళ్ళని చంపేస్తాను, నరికేస్తాను, చిటికేయాలి జగన్ అంతే అనే విధంగా. సో తర్వాత ఇప్పుడు జైల్లో చిటుకులు వేసుకోవడానికి వెళ్ళాడు. మరి అలాంటి వ్యక్తిని ఒక ప్రాపర్ సెక్యూరిటీ ఇది లేకుండా ఎలా పంపించారు, మరి అతను తప్పించుకోవడానికి ఎవరు హెల్ప్ చేశారు, ఇదంతా కూడా ఇప్పుడు పట్టుకునే ప్రయత్నంలో అయితే పోలీసులు ఉన్నారనమాట. సో ఉన్నవాడిని పట్టుకుని లోపల ఏదైతే గట్టిగా ఉంచాలో అలా ఉంచకుండా వదిలేసి ఇప్పుడు వచ్చి ఎతికితే మళ్ళీ ఎట్లా దొరుకుతాడు? ఖచ్చితంగా అతను ఒకసారి దొరకడానికే చాలా కష్టాలు పడ్డారు, దొరికాడు. తర్వాత మళ్ళీ దొరుకుతాడని ఎలా అనుకున్నారు? ఖచ్చితంగా. సో అతను మాస్టర్ ప్లాన్ అతను వేసుకుని ఎటుగటు దేశం వదిలి పారిపోయాడు. ఈ మాస్టర్ ప్లాన్ లో జగన్మోహన్ రెడ్డి హస్తం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వల్లభనేని వంశీని అదేవిధంగా పోసానిని బయటకు తీసుకురాలని పరిస్థితి. వాళ్ళని తీసుకురాకపోయినా ఇలాంటి ఒక కరువు కట్టిన అదేమంటారు ఒక సైకో మెంటాలిటీస్ని బయటకు తీసుకురావాలంటే వాళ్ళు పెద్దగా ప్లాన్ వేయనక్కర్లేదు. ఇలా ఉంది ఇలా చెయ్యు అని చెప్పి ఎవరో ఒకడు ఫోన్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే అందరి అటెన్షన్ కూడా ఇటు సైడ్ వెళ్ళిపోయింది. అంటే పోసాని మీదకి అట్లా వల్లభ మీదకి వెళ్ళిపోయినప్పుడు బట్ ఈయన పట్టించుకోవడం మానేశారు. ఎలాగ అరెస్ట్ అయిపోయాడు కానీ జనం కూడా అతను న్యూస్ చూడటం కానీ అతను పట్టించుకోవడం కానీ మానేశారు. మరి అలాంటప్పుడు ఆ బోరుగడ్డ అనిల్ తప్పించుకోవడానికి చక్కటి మార్గాన్ని ఎంచుకున్నారు. తల్లికి ఆరోగ్యం, అసలు వాళ్ళ తల్లి గారు చాలా బాగున్నారంట. మరి ఆవిడ ఆరోగ్యం పేరు చెప్పి ఇతనైతే గ్రేట్ ఎస్కేప్ అయ్యాడు. సో మరి దీని గురించి ఇప్పుడు పోలీసులంతా నెత్తికొట్టుకుంటున్నారు. మరి ఉన్నవాడిని వదిలేసి ఇప్పుడు చేతగాని ఒక వ్యవస్థలాగా మిగిలిపోయారు. సో మరి వాళ్ళు ఎంత తొందరగా క్యాచ్ చేయగలిగితే అంత మంచి పేరు వస్తుంది. సో మరొకసారి వేరే వాళ్ళపైన ఇట్లాంటివి జరగకుండా, ఇట్లాంటి ఎస్కేప్ ప్లాన్స్ వాళ్ళు చేయకుండా వాళ్ళు చూసుకుంటే చాలా బాగుంటుంది.